పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు ఆహారోత్పత్తి జరగాలి. అందుకు సాగు భూమి విస్తీర్ణం పెరగాలి. అది పెరగాలంటే జలవనరులు సమకూరాలి. సాగునీరు స్థిరంగా అందాలంటే ప్రాజెక్టులు కావాల్సిందే. వృధాగా సముద్రం పాలయ్యే నీటిని ఒడిసి పట్టే ఆనకట్ట కట్టాల్సిందే. హరితాంధ్రప్రదేశ్ను స్వప్నిస్తూ తలపెట్టిన ప్రాజెక్టులు ఖర్చు తలచుకుంటే ఔరా అనిపించకపోదు. గతంలో ఎవరూ ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదో అర్థం కాదు. జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన భారీ మధ్యతరహా నీటిపారుదల పథకాల సంఖ్య 88కి చేరింది. ఇందులో ఇంతవరకు 12 ప్రాజెక్టులు పూర్తి చేశారు. మరో 20 ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతర ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశలలో ఉన్నాయి. జలయజ్ఞం కింద చేపట్టే ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలోని 1,960,586 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. వేల గ్రామాలలోని కోట్లాది మందికి తాగునీటి వసతి కలుగుతుంది. 150 ఏళ్ల క్రితం గోదావరిపై అద్భుతాలు సృష్టించిన సర్ ఆర్థర్ కాటన్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న మాటల్లో నిజం లేకపోలేదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం పూర్తయిన ప్రాజెక్టులు, పాక్షికంగా నీరందిస్తున్న ప్రాజెక్టులు, పనులు సాగుతున్న ప్రాజెక్టులు. జలయజ్ఞం ఫలాల గురించి ప్రజారాజ్యం మేనిఫెస్టో చూస్తే తెలుస్తుందండి. ప్రజారాజ్యం మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా మెన్షన్ చేశారు. అదనంగా 19 లక్షల ఎకరాలకి నీటిని ఇవ్వగలిగింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అని. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాంప్లిమెంట్. అంటే 500 కోట్ల ప్రాజెక్టు గురించి 1000 కోట్ల కుంభకోణాలు అని గురించి మాట్లాడుతూ ఉంటారు. 4.5 సంవత్సరాల్లో ఇప్పటివరకు దాదాపు 43,000 కోట్లు ఖర్చు పెట్టారు. 43,000 కోట్లకి దాదాపు 19 లక్షల ఎకరాలకు అప్పటికే నీళ్లు ఇచ్చారు. చాలా ప్రాజెక్టులు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్లో ఉన్నాయి. మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ 30-40 సంవత్సరాలు కట్టామండి. ఈ ప్రాజెక్టులు బికాజ్ ఆఫ్ మ్యాన్ పవర్ అనండి, మనీ స్ట్రెంగ్త్ అనండి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వల్లనండి తొందరగా పూర్తి చేయగలుగుతున్నాం. కాబట్టి విమర్శ చేయటము చాలా తేలిక, పనులు చేయటం చాలా కష్టము. మీరు కొంచెం వెనక్కి వెళితే సర్ ఆర్థర్ కాటన్ కూడా ఇటువంటి విమర్శలు చాలా వచ్చినాయి. ఆయనకి ఆఖరికి పార్లమెంటులో, బ్రిటిష్ పార్లమెంటులో ఆయన ఇంపీచ్ చేశారు. అక్కడ పవర్ఫుల్ రైల్వే లాబీ ఆయన్ని, అంటే నీ జలవనరుల ద్వారా చౌకగా రవాణా చేస్తున్నారన్న ఉద్దేశంతో పవర్ఫుల్ రైల్వే లాబీ ఆయన్ని ఇంపీచ్ చేయించిందండి. ఇంపీచ్ చేయించిన తర్వాత వాస్తవాన్ని గమనించి మా క్షమాపణ చెప్పి మళ్ళీ ఆయన ఇంపీచ్మెంట్ని తొలగించారు. కాబట్టి విమర్శలు చేయడం చాలా తేలిక. జలయజ్ఞంలో పూర్తయిన ప్రాజెక్టుల వివరాలివి. తూర్పుగోదావరి జిల్లాలోని చాగల్నాడు ప్రాజెక్టు పూర్తయింది. 20,596 ఎకరాలకు నీరందిస్తోంది. అలీసాగర్ ఎత్తిపోతల పథకం నిజామాబాద్లో 53,792 ఎకరాల ఆయకట్టు మేర విస్తరించింది. అలాగే శ్రీకాకుళం మద్దువలస ప్రాజెక్ట్ 24,700 ఎకరాలకు, విజయనగరంలోని పెద్దగడ్డ రిజర్వాయర్ 12,000 ఎకరాలకు, విశాఖపట్నానికి చెందిన పెద్దేరు ప్రాజెక్ట్ 19,969 ఎకరాలకు నీరందిస్తున్నాయి. పశ్చిమ గోదావరి కొవ్వాడ కాల్వ 15,000 ఎకరాలకు, తూర్పుగోదావరి సూరంపాలెం ప్రాజెక్టు 15,482 ఎకరాలకు, నెల్లూరు స్వర్ణముఖి 9,100 ఎకరాలకు, కడప వెలిగల్లు 24,000 ఎకరాలకు, ఆదిలాబాద్ సుద్దవాగు 14,000 ఎకరాలకు, ప్రకాశం రామతీర్థం ప్రాజెక్టు 72,874 ఎకరాల ఆయకట్టును సాగునీటితో స్థిరీకరించాయి. ఎకరాల కొద్దీ భూములు జలసంపదతో పులకించిపోవడమంటే మాటలు కాదు, గట్టిమేల్ తలపెట్టిన జాడలు.